ఆకాశవాణి కిష్కింధపురి రేడియో స్టేషన్ నుండి ప్రత్యక్ష ప్రసారం పునః ప్రారంభమైనది. నల్లటి మబ్బులు కమ్ముకున్న వేళ, తెల్లని వాన కురిసే వేళ, కోకిల పాటలు వినబడే వేళ, ఈ పాటను కోరిన శ్రోతలు శ్రీవర్షని దీప్తేళ్ళు. మీ అంతం తప్పదు, ఇప్పుడు మీరేయిగా. చూసావా శ్రీవర్షిని, నెక్స్ట్ మనమేనట. మీరు కాసేపు నోరు మూసుకొని ఉండండి. ఏంటి మీరు అసలు భయపడుతూ ఉంటారు? దీనికి పరిష్కారం కనుగొనాలి. ఇప్పుడు విశ్వ వాళ్ళ అమ్మనే మాట్లాడింది. నాకు ఇది స్పష్టంగా తెలుస్తుంది, ఇది తానేనని. ఎందుకు మనపై ఇలా టార్గెట్ చేసిందో తెలియదు. బహుశా మనం కూడా ఆ కిష్కింధపురి రేడియో స్టేషన్కి వెళ్ళామని కావచ్చు. ఇప్పుడు ఎలా మనం తప్పించుకోవాలి? ఇప్పుడు విశ్వ బంధించడానికి వస్తే ఇప్పుడు వాళ్ళ అమ్మ మనపై పగబట్టింది. అలాగే అక్కడ నుంచి ఎవరు మనల్ని ఫాలో అవుతున్నారు. దేనికైనా పరిష్కారం ఉంటుంది కార్తీక్. ఎలాగైనా మనం ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోవాలి. వైష్ణవి ఒక్కటే చనిపోయింది, తర్వాత మనం కూడా కావచ్చు. ఎలాగైనా ఈ ప్రాబ్లం నుండి మనం బయటపడాలి. దానికి పరిష్కారం ఆలోచించాలి మనం. అంటే ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే కిష్కింధపురి రేడియో స్టేషన్కి వెళ్ళాలా ఏంది మనం ఇప్పుడు? ఏమో కార్తీక్, ఏం అర్థం కావట్లేదు. అసలు ఎలా బయటపడాలో నాకు అసలు అర్థం కావట్లేదు. అయితే దీనికి పరిష్కారమే లేదా? ఎలా మరి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి మనం?